ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నావా? బైబిల్ను ధ్యానించడము, ప్రార్థన చేసుకోవడము దేవుని బిడ్డలమైనటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యము. దేవుడు మనల్ని అత్యధికంగా ప్రేమించడం వలన, ఆయన కృప చూపించడం వలన మనము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాము. ఆయన మనల్ని మరొక దినంలోకి చేపట్టుకొని నడిపించాడు. ఈ భూమి మీద మనల్ని అనేకులను పోషిస్తున్నాడు. మనకు కావలసినవన్నీ సకాలంలో మనకు సమకూరుస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనమందరం కలిగి ఉన్నాము. అందుకు ప్రభువైన యేసుక్రీస్తుకు మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానము చదువుకుందాము రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈరోజు చదవబడినటువంటి వాగ్దానమును మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకేం తెలియజేయుచున్నాడంటే, మన పాపములను మనము ఒప్పుకునే ఎడల, మనము చేసినటువంటి పాపములు పుట్టినప్పటి నుండి ఈరోజు వరకు మనం ఎన్నో పాపములు చేస్తాము. దేవుణ్ణి మనం ఎరిగి ఉండి కూడా మనం పాపములు చేస్తాము. దేవుని ఎరగక పాపములు చేస్తాము. ఏది ఏమైనప్పటికీ మనము పుట్టుకతో పాపములను కాబట్టి దేవుని గురించిన సువార్త మనము విని, ఆయన సత్యవంతుడు, నీతిపరుడు, పాపను క్షమించగలిగేవాడు అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆయన గురించి, ఆయన ఈ లోకముకి ఎందుకు వచ్చాడో మనం తెలుసుకొని మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన మనల్ని క్షమిస్తాడు. మనం చేసినటువంటి పాపములను మనం ఒప్పుకోవాలి అంటే ముందు జీవం కలిగిన దేవుని సువార్త మనం వినాలి. జీవం కలిగిన దేవుని సువార్త మనం విన్నప్పుడు ఆ వాక్యము మన హృదయంలో ఎప్పుడైతే ఫలిస్తుందో అప్పుడు మన పాపములను ఆ వాక్యము బయట పెడుతుంది. అప్పుడు మనం ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకోగలం. మనల్ని ఆయన క్షమించాలి అంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి వాడు? నమ్మదగినవాడు, నీతిమంతుడు. కాబట్టి ఆ నమ్మదగినవాడు, ఆ నీతిమంతుడు కాచినటువంటి రక్తం ద్వారా మన పాపములు సంపూర్ణంగా కడిగివేయబడతాయి. కాబట్టి శిలువలో కాచినటువంటి ఆయన రక్తం ద్వారా మన పాపములను సంపూర్ణంగా కడిగివేయబడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకుంటామో ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన పాపములను ఆయన క్షమిస్తాడు. ఎప్పుడైతే మనల్ని క్షమిస్తాడో సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగాను పరిశుద్ధులుగాను తీర్చిదిద్దుతాడు. నేను ఏ పాపము చేయలేదు, నేను పరిశుద్ధుడను అని మనం ఎప్పుడైతే చెప్తామో దేవుని ఎదుట మనము అబద్ధికులము అవుతాము. అలా అబద్ధికులం కాకూడదంటే ఎప్పటికప్పుడు మన పాపములను మనము ఒప్పుకొని వదిలేయాలి, విడిచిపెట్టాలి, సంపూర్ణంగా విసర్జించేయాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మన పాపములను సంపూర్ణంగా కడిగివేయబడాలంటే ఆయన రక్తం మాత్రమే మన పాపములను సంపూర్ణంగా కడగగలదు. కాబట్టి ఇంకా ఎవరి రక్తం ద్వారా మన పాపములు సంపూర్ణంగా కడిగివేయబడవు. కాబట్టి ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు, పరిశుద్ధుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు. కాబట్టి ఆయన రక్తం మాత్రమే మనల్ని మన పాపముల నుండి మనకు విడుదలను అనుగ్రహించగలదు. కాబట్టి ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో వారు యేసు గురించి తెలుసుకొని యేసయ్య వైపు తమ హృదయంలో త్రిప్పుకొని ఆయన మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా తీర్చగలడు, ఆయన మాత్రమే మనల్ని పవిత్రులుగా చేయగలడు అని మనము నమ్మి విశ్వసించి ఆయన ఎదుట మనం పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన మనల్ని క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగాను చేస్తాడు, పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడు. చాలామంది మందిరానికి వచ్చి సువార్త వింటారు, కానీ ఇంకా ఆయన రక్తంలో కడగబడరు. ఇంకా టైం ఉందిలే, ఇంకా తర్వాత చూద్దాంలే అని కాలయాపన చేస్తుంటారు. అలాంటి వారికి సడన్గా మరణం ఎదురైనప్పుడు వాళ్ళు పాతాళంలో పడిపోతారే తప్ప దేవుని రాజ్యానికి ఎప్పుడు వారసులు కాలేరు.
అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన చిత్తాన్ని మనం తెలుసుకొని, ఆయన ఉద్దేశాలు మనం తెలుసుకొని, మనము ఆయనకు లోబడి జీవించాలి. ఆయన ఆజ్ఞలు, కట్టడాలు, న్యాయవిధులు అనుసరించి మనం జీవించాలి. ఈ భూమి మీద ఆయన బిడ్డలుగా మనం జీవించినంత కాలం ఆయనకు సాక్షులుగా మనం జీవించాలి. అనేకులను ఆయన యుద్ధకు నడిపించాలి. ఈరోజు ఈ వాగ్దానము విని మీరు మీ హృదయములను ఆయన వైపు త్రిప్పుకొనుడి. ఆయన పాదాల మీద పడి మీ పాపములను ఒప్పుకొని సంపూర్ణంగా విసర్జించేయండి. కాబట్టి నా ప్రభువు మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పరిశుద్ధులుగాను పవిత్రులుగాను తీర్చిదిద్దుతాడు. ఆయన రాజ్యానికి మనల్ని వారసులను చేస్తాడు. ఆయన రాజ్యంలో మనల్ని ధనవంతులను చేయాలని ఈ భూమి మీదకి ఆయన దరిద్రంగాను దిగివచ్చాడు. అటువంటి ప్రభువుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము ప్రతి ఒక్కరము ఆయన గురించి తెలుసుకొని మన పాపం నుండి మనం విడుదల పొందాలి. ఈరోజు విన్నటువంటి ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవుడు నీరు కట్టి ఫలింపజేయాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు తండ్రి. యేసయ్య, ఈరోజు ఈ వాగ్దానంతో మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి. అవును నాయన, మేము మా పాపములను ఒప్పుకుంటే తండ్రి, నీవు నమ్మదగిన వాడవు, నీతిమంతుడు గనుక మా పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నాయన మమ్మల్ని పరిశుద్ధులుగాను పవిత్రులుగాను తీర్చిదిద్దుతాను. ఈరోజు ఎందరైతే నాయన తమ పాపములు ఒప్పుకొని విడిచిపెడుతున్నారో వారందరినీ నాయన మీరే క్షమించండి. సమస్త దుర్నీతి నుండి నాయన పరిశుద్ధులుగాను పవిత్రులుగాను తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాగ్దానం ప్రభువా ప్రతి ఒక్కరు చూసి తమ హృదయంలో నీ వైపు త్రిప్పుకొని నీ గురించి తెలుసుకొని తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేలాగా సాయం చేయండి. యేసయ్య, చాలామంది నాయన చర్చికి వచ్చి వాక్యం వింటున్నారు. ఇంకా నాయన బాప్తిసం తీసుకోవట్లేదు, నీ రక్తంలో కడగబడట్లేదు. వారిని కూడా నాయన మీరు దర్శించండి. వేషధారులుగా జీవిస్తున్నారు ప్రభువా. వేషధారణ జీవితము బహు భయంకరమైనది అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలాగా సాయం చేయండి. నీ వాక్యంతో నాయన ప్రతి ఒక్కరితో మాట్లాడండి. వారు తమ పాపములను నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టేలాగా సాయం చేయండి. నీ కనికరం వారు పొందుకునేలాగా సాయం చేయండి. ప్రతి ఒక్కరిని రక్తంలో కడగబడుటకు కనికరం గల దేవ, ప్రేమ గల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి అవసరము ఆఖరి మీరే తీర్చమని వేడుకుంటున్నాం నాయన. ఎవరెవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. వారి పాపముల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. గొప్ప గొప్ప అద్భుతకార్యాలు, ఆశ్చర్యకార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో చేయమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్నారు కదా. విన్నటువంటి ఈ వాగ్దానము మీకును మీ కుటుంబములకును దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించును గాక.